ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని ఏపీ మంత్రి భరత్ వెల్లడించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడించారు. సుమారు 75,000 కోట్ల రూపాయల వ్యయం కాగల బీపీసీఎల్ ఇండస్ట్రీ ఏపీకి రాబోతుందని వివరించారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-2019 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారని వివరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాట్లకు ఫ్రెండ్లీ వాతావరణం కల్పించలేకపోయారని ఆరోపించారు. గతంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని వాపోయారు. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ క్లస్టర్ పాలసీని 45 రోజుల్లో తీసుకురానున్నామని తెలిపారు. ఏపీలో సహజ సిద్ధమైన వనరులున్నాయని వాటిని వినియోగించుకొని ముందుకు వెళ్తామన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల ధరల తగ్గింపుపై చర్చ జరిగిందన్నారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, కడప జిల్లా కొప్పర్తిలో క్లస్టర్లున్నాయని తెలిపారు.